నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో పాటు పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 44వ వార్డు పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువత అధిక సంఖ్యలో టీడీపీ నాయకుడు దేవ ఆధ్వర్యంలో టీడీపీ నేత టీజీ భరత్ సమక్షంలో టీడీపీలో చేరారు. కర్నూలు నగరంలోని 44వ వార్డు పరిధిలోని సీతారాం నగర్లో స్థానికంగా ఉన్న వైసీపీకి చెందిన యువకులు సుబ్బు, షణ్ముఖ్, సాయి, నవీన్, ప్రదీప్లు టీడీపీ నాయకులు దేవ, మనోజ్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేత టీజీ భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన యువనేత టీజీ భరత్కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసిన తర్వాత సమస్యల పట్ల నాయకులను నిలదీయాలన్నారు. రానున్న ఎన్నికల్లో తప్పకుండా పూర్తి స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. పార్టీ క్యాడర్ మొత్తం ప్రజలతో మాట్లాడి చైతన్యం తీసుకురావాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఉంటాయన్నారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడన్నారు. ఇక కర్నూలులో గత 10 ఏళ్లుగా తమ కుటుంబం అధికారంలో లేకపోయినా ప్రజాసేవలో మాత్రం ఉందన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తానని హామీ ఇచ్చారు. తాను గెలిస్తే ఏం చేస్తానో చెబుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నానన్నారు. వైసీపీ నేతలు మాత్రం కులం పేరు చెప్పుకొని ఓట్లు వేయాలని కోరుతున్నారన్నారు. ఒక్క కియా పరిశ్రమ అనంతపురం రూపురేఖలు మార్చేసిందన్నారు. అలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు కర్నూలుకు తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని యువతకు ఆయన హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్తగా తనకున్న అనుభవంతో కంపెనీలు తెస్తానని తెలిపారు. తాను రూపొందించిన 5 గ్యారంటీలు 5 ఏళ్లలో పూర్తి చేసి కర్నూలును అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానన్నారు. ప్రజలందరి ఆశీర్వాదం తెలుగుదేశం పార్టీపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు హరిబాబు, రమేష్, శ్రీధర్, ప్రభాకర్, కృష్ణవేణి, జ్యోతి, సుబ్రహ్మణ్యం, సురేంద్రారెడ్డి, లోకేష్ తదితర నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మనకి లాస్ట్ టైము ఎలక్షన్స్ అప్పుడు 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇక్కడ మెజారిటీ వచ్చింది, కానీ సూపర్ మెజారిటీ రాలేదు. మనకి సూపర్ మెజారిటీ వచ్చింది అంటే ఈరోజు 2019లోనే ఎమ్మెల్యే అయ్యేవాడిని. మన వాళ్ళంతా ఏమంటే కోరికలేమో బాగుంటాయి, బట్ ఓటు వచ్చి వేసేదేమో చాలా కష్టంగా ఉంటారు. ఇక్కడ ఎస్పెషలీ ఈ క్లాస్ ఏరియాలలో దీనిలలో అంతా ఓటు హక్కు యూటిలైజ్ చేసుకోకపోతే అడిగే హక్కు కూడా ఉండదమ్మా. ఇది వాస్తవం, తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మన ఓటు హక్కుని సరిగ్గా ఉపయోగించుకోకుండా, అసలు వాడకుండా, మీరు వాడేది మీరు కదిలినారంటే నాకు ఓటేస్తారని నా నమ్మకం ఉంది. వాడని కూడా వాడతలేరు చాలామంది ఇక్కడ. అది చాలా బాధాకరం. చాలా ఏరియాస్లో వెంకటరమణ కాలనీలో కానీ ఇక్కడ కానీ చాలా తక్కువ పర్సంటేజే ఉంటా ఉందన్నమాట. టౌన్ అంతా కలిపి 60-70%లో ఉంటే ఇక్కడ 20-30 ఆ రేంజ్లో ఉందన్నమాట. సో నేను చెప్పేది ఏమంటే ఆ పర్సంటేజ్ పెంచుకోవాలి. ఇక్కడ పెరుగుతుందని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాలన చూశారు, లాస్ట్ టైం 5 ఏళ్ల పాలన చూశారు. 10 ఏళ్ల నుంచి మా కుటుంబం నుంచి ఎవరు లేరన్నమాట. మీరు సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ఎండాకాలంలో దోమలు ఉన్నాయి, ఎప్పుడు లేనిది ఈసారి అది కూడా స్టార్ట్ అయింది. ఇంకా వచ్చేసారి ఇట్లే పొరపాటునైతే ఇంకా సమస్యలు పెరుగుతూనే ఉంటాయమ్మా, తగ్గవు. వచ్చేవాళ్ళు వాళ్ళ జోబులు నింపుకోలేక తప్ప ఏమీ లేదు. ఇప్పుడు 5 ఏళ్లలో ఎంత జోబు నిండిందో దేవునికే తెలియాల అవతల వాళ్ళకి. బట్ చేసిందేమో శూన్యం. ఖర్చు ఏమో 600 కోట్లు 700 కోట్లని గొప్ప చెప్తారు. మరి ఎక్కడ పోయిందో 600-700 కోట్లు దేవునికే తెలియాల. అంటే వచ్చే 5 ఏళ్లలో నన్ను గెలిపిస్తే మా పార్టీ వచ్చిన తర్వాత ఈ 6 గ్యారంటీలు కానీ చేయకపోతే మీరు 29లో ఓటు వేయద్దండి, నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని అంత గట్టి హామీ ఇస్తున్నా. ఎవరు కూడా ఇంత గట్టి హామీ ఇయ్యరమ్మా. మహా అంటే ఏం చెప్తారంటే నెక్స్ట్ టైం ఓటు వేయొద్దని చెప్తున్నారు. నేను రాజకీయాల నుంచే తప్పుకుంటానంట. ఎందుకంత అంత గట్టి నమ్మకం మీకు ఇస్తున్నాను అంటే చేయగలుగుతానన్న కెపాసిటీ నాకు ఉంది.
ఇంకోటి ఏమంటే నేను రాజకీయాలపైన బతికేవాడిని కాదమ్మా. నేను వస్తా ఉండేది సేవ చేసేకి. ఏదో ఒకటి మనం కూడా మంచి పేరు తెచ్చుకోవాలా. ఎవరు అడిగినా ఏం చెప్పినా ఫస్ట్ గుర్తొచ్చేది టీజీ వెంకటేష్ గారు. అవునా కాదా? కర్నూలుకి ఎవరు చేశారు బెస్ట్ అంటే టీజీ వెంకటేష్ గారు. ఇది ఎవరైనా చేశారంటే టీజీ వెంకటేష్ గారు. ఎక్కడ పోయినా ఆయనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసినారు హిస్టరీలో. అట్లా మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను కూడా రాజకీయాల్లో వచ్చిన. మా ఫాదర్ని చూసే నేను రాజకీయాల్లో వచ్చిన. సో మీరు అందరు కూడా ఒకసారి ఆశీర్వాదం ఇవ్వాల. నా పనితీరు చూడాలంటే ఓటేసి గెలిపిస్తే కదా నేను ఏం చేయగలుగుతాను అనేది మీకు అర్థమవుతుంది. సో మీరందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, ఓటేసి గెలిపిస్తే 6 గ్యారంటీలు నేను చేసినాను అనుకోమా, 20 ఏళ్ళ లైఫ్ వస్తుందమ్మా కర్నూలుకి. తమాషా కాదు అది. ఎందుకంటే ఒక ఉదాహరణకు ఒక కంపెనీ, పెద్ద కంపెనీ నేను తెచ్చినాను అనుకో కర్నూలుకి. ఒక కియా లాంటి ఫ్యాక్టరీ ఎట్లా తెచ్చారో సారు అనంతపూర్ రూపురేఖలే మారిపోయినాయి. అక్కడ ఏది చూడు ఇన్కమ్ బాగా పెరిగింది అంటారు. రియల్ ఎస్టేట్ నుంచి తీసుకోండి, వ్యాపారాలు కానీ ఇవన్నీ చాలా పెరిగినాయి అంటారు. ఒకే ఒక కంపెనీ అమ్మాడు వచ్చింది, అది మన సార్ హయాంలోనే. అంటే 2014 నుంచి 19లో చంద్రబాబు గారు తెచ్చినప్పుడు అక్కడ అనంతపూర్ డిస్ట్రిక్టే మారిపోయింది. అట్లాంటి ఒక పెద్ద కంపెనీ తెస్తే ఇక్కడ ఏముంటుందమ్మా? అందరికీ ఆదాయం పెరుగుతుంది, అంతా పెరుగుతుంది. సో ఇట్లా ఎన్నో నా డ్రీమ్స్ ఉన్నాయి, ఎన్నో చెయ్యాలని. బట్ మీరు ముందుకు వచ్చి ఒక అవకాశం నాకు ఇస్తే మీకు నా పనితీరు అర్థమవుతుంది. ఎందుకంటే నేనేమి రాజకీయాల్లో డబ్బు తినేకి కానీ, లేకపోతే ల్యాండ్ కబ్జాలు చేసే దానికి కానీ, కమిషన్లు కొట్టేకి కానీ ఇట్లా దానిలోకి దేనికి రాలేదు నేను. సో మీరందరూ కూడా మీ ఓటు హక్కుని సరిగా ఉపయోగించుకోండి. ఇంకోటి కులాలు మతాలు అనేది చూడొద్దండమ్మా. అది చాలా చాలా బాధాకరం. ఎలక్షన్స్ అనేది వచ్చినప్పుడు కులాలు మతాలు తేవడము, దాని గురించి మాట్లాడి ఓటు అడగడము చాలా అన్యాయం. అది మనిషిని చూడండి అంట నేను, వ్యక్తిని చూడండి, చేసే పనితీరు చూడండి. మేము కులాలు మతాలు అందరినీ ఈక్వల్గా చూస్తాం కాబట్టి మేము పెళ్ళిళ్ళు చేస్తాము. అన్ని కులాలు మతాల వాళ్ళందరినీ పెళ్ళిళ్ళు చేస్తాం. మా దగ్గర ఉద్యోగం చేసే వాళ్ళు అందరు కులాలు మతాల వాళ్ళు ఉన్నారు. ఇంక ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలమ్మా? మేము మోస్ట్ సెక్యులర్ లీడర్ అని చెప్పేదానికి. సో మీరు ఖచ్చితంగా ఆలోచించి ఓటు హక్కుని సరిగ్గా ఉపయోగించుకోండి. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నాను. కానీ పోలింగ్ సరిగ్గా లేదు అని ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి ఆఫీస్లో. ఈ 2024లో ఆ కంప్లైంట్స్ అన్ని మనం తీయాలి. ఆ కంప్లైంట్స్ అన్ని సార్ మేము వచ్చాం, మేము ముందరికి వచ్చి ఓటు వేస్తాం, మేము పోలింగ్ జరుపుతాం ప్లీజ్ అని మనం కూడా ఒక వాయిస్ ఉండాలి. అన్న దగ్గర పోవాలంటే మనం ఓటు వేయాలి. ఓటు వేయకుండా సమస్యలు తీరాలి అంటే కష్టం. ఇప్పుడున్న రోజుల్లో ఓటు వేయాలి. ఓటు అనేది మా హక్కు. ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి మైగ్రేట్స్ చాలా మంది ఉన్నారు. అంటే మన ఓల్డ్ ఓటర్స్ వేరే చోటికి విన్నారు. సో మీరు అందరూ ప్రతి ఒక్కరు దయచేసి మొబిలైజేషన్కి మా అందరికి హెల్ప్ చేయండిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చేసినాడు, ఎంతో మందికి మంచి పనులు చేసినాడు. వాళ్ళ నాన్నగారు ఎంతో మంచి నాయకుడు. అసలు అతను చేసిన దాంట్లో ఒక్కటి కూడా రీమార్క్ లేదు. అట్లాంటి వాళ్ళు పోయినసారి ఓడిపోయినారంటే కారణం ఎవరు? మీరు చెప్పాలి అందరూ. మనం అసమర్థ వాళ్ళ. అది కాకుండా ఈసారి తప్పకుండా వాళ్ళు తలదించుకోకుండా మనం ఓటేసి గెలిపియాలా. మనం కూడా బాధపడేటట్టు చూసుకోవాలా. ఇది నేనే కోరుకునే కోరిక ఒకటే. టీజీ భరత్ సార్ గవర్నమెంట్ లకు వచ్చినాక మంచి పనులు చేయాలంటే టీజీ భరత్ సార్ వల్లనే అయ్యేది. గవర్నమెంట్ డెవలప్ కావాలంటే, కర్నూలు డెవలప్మెంట్ కావాలంటే టీజీ భరత్ సార్ ఎమ్మెల్యే కావాల్సిందే. సీతారాం నగర్ ప్రజలు ఎందుకంటే ఈరోజు ప్రపంచమంతా అయోధ్యని చూసి మనకు గౌరవిస్తున్నారు. అట్లా రేపు భరతన్న సీతారాం నగర్ వాళ్ళంటే పెద్దపీట వేయాలా. ఎవరన్నా వచ్చినారంటే 44 44 వార్డు వాళ్ళు వచ్చినారంటే హైయెస్ట్ మెజారిటీతో గెలిపించాలా. మనం సైకిల్ తొక్కాలా, సైకిల్ తొక్కుతూ టీ తాగాలా, చేతిలో కమలం పెట్టాలా. అంటే బీజేపీ జనసేన ఎక్కడ వారు పవర్ స్టార్ అభిమానులు ఒక్కసారి మన పవర్ స్టార్ పవర్ చూపించాలా. అర్థమైందా? జనసేన మనసేన, తెలుగుదేశం మన దేశం. దీనికి తోడు మన సెంట్రల్ నుంచి సపోర్ట్ వస్తుంది కాబట్టి సీతారాం నగర్ని అంత ఎత్తుకు తీసుకుపోయగలిగే బాధ్యత మనందరి మీద ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఏదైనా మంచి జరగాలన్నా, ఎవరికి ఏ సహాయం కావాలన్నా అది టీజీ భరత్ అన్నతోనే సాధ్యం. అందుకనే ఈరోజు స్వచ్ఛందంగా మేము అన్న దగ్గరికి వెళ్ళామా, అన్న మా సమస్య, మా ఏదో బాగుపడాలా, అలాగే కర్నూలు కూడా అభివృద్ధి కావాలా,
అలాగే ఆంధ్ర రాష్ట్రం కూడా బాగుపడాలా. మీలాంటి గొప్ప యూత్ నాయకుడు వస్తేనే రాష్ట్రం, దేశం అన్ని బాగుపడతాయి. కావున ప్రతి ఒక్కరూ సీతారాం నగర్ ప్రజలకు, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏంటంటే అన్నకి అత్యంత అఖండ మెజార్టీతో గెలిపిద్దాం. సీతారాం నగర్ పవర్ ఏంటో చూపిద్దాం, కర్నూలు పవర్ ఏంటో చూపిస్తాం. కర్నూలు నగరం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాలన్నా రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ కోరారు. ఈ మేరకు నగరంలోని 17వ వార్డులో జరిగిన దళిత చైతన్యం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని 17వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా, కార్పొరేటర్ శ్రీమతి కైపా పద్మావతి రెడ్డి, జనసేన పార్టీ నాయకురాలు అనితతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 17వ వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ స్వయంగా రూపొందించిన 6 గ్యారంటీలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అలాగే నగరమా మేలుకో కార్యక్రమంలో భాగంగా రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దళితులకు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గురించి వివరించారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ స్వయంగా రూపొందించిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా దళిత జేఏసీ నాయకులు 17వ వార్డు పరిధిలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్నూలు నగరానికి సంబంధించి నగరం అభివృద్ధి చెందాలన్నా, అక్కడి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా యువ పారిశ్రామికవేత్త టీడీపీ నేత టీజీ భరత్ను గెలిపించాలని కోరారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారన్నారు. దశాబ్దాలుగా కర్నూలు నగరంలో టీజీ కుటుంబం రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు. కేవలం కర్నూలు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కోరేవారు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రజలకు ప్రభుత్వ సహాయంతో పాటు వ్యక్తిగత నిధులతో సేవా కార్యక్రమాలను అందజేస్తున్నారన్నారు. అటువంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలు కులమతాలను చూసి కాకుండా సేవ చేసేవారిని గుర్తించి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, చట్టసభల్లో స్థానం లభించిందని వివరించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు అధికమయ్యాయన్నారు. దళితులను చంపి ఏకంగా డోర్ డెలివరీ చేసే విష సంస్కృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రానున్న ఎన్నికల్లో దళితులందరూ తెలుగుదేశం వైపు నిలబడి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి మేము మా బాబు గారి సూపర్ 6 పథకాలు అయితే ఏంటి, మరియు మా భరతన్న సపరేట్ మేనిఫెస్టో 6 పథకాలు వివరిస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంచి స్పందన ఇచ్చి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో మేము సైకిల్ గుర్తుకే ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాము భరతన్నని తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ గవర్నమెంట్లో ఏదైతే వాళ్ళు మోసపోయారో అది కూడా వాళ్ళు తెలుసుకొని రియలైజ్ అయి ఉన్నారు ఆల్రెడీ. మళ్ళీ మేము వాళ్ళని కలవడంతో వాళ్ళు మరింత ఉత్సాహంతో మాకు చాలా మద్దతు ఇచ్చారు. అందరికీ నమస్కారం. మేము వార్డులో ఇంటింటికి వెళ్ళినప్పుడు బాగా విశేష స్పందన వచ్చింది. బాగా అనుకూలమైన వాతావరణం ఉంది. అసలుకి ఏమంటున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి మా దళితుడు, మా మేనమామ, నా ఇది అని చెప్పి ఓట్లు వేయించుకొని మా దగ్గర ఎలక్షన్లకు ముందు అంటే అధికారం రాకముందు ఆయన ఎలా ఉన్నాడో, ఎలా తిరిగాడో, ఇప్పుడు తల్లిని చెల్లిని వాడుకున్నాడు. తర్వాత చిన్న ఆయన కూడా కరెక్ట్ నాకు తెలిసి ఈరోజు అనుకుంటా చనిపోయిన రోజు ఆయనని కూడా ఈ ఎలక్షన్లో భాగంగా వాడుకున్నాడు. తర్వాత ఆయన కోసం చెల్లి అయితేమి తల్లి అయితేమి ఎంతో కష్టపడి పాదయాత్రలు చేసినారు. ఆయనకు 10 వస్తాయని తల్లిని చెల్లిని దూరం పెట్టినాడు. చిన్న ఆయన కుటుంబాన్ని దూరం పెట్టేసినాడు. ప్రతి ఒక్కరితో ఇప్పుడు మా దళితులు, మా మైనార్టీలు అని చెప్పినారు. వాళ్ళు కూడా దళితులకు 27 పథకాలు దూరం చేసినాడు. తర్వాత మైనారిటీస్ కూడా ఏమైతే హెల్ప్ చేయడం లేదు ఆయన. ఖచ్చితంగా మేము మోసపోయినాము.
తల్లికి చెల్లికి న్యాయం చేయలేని సీఎం మాకేం చేస్తాడు? కాబట్టి తెలియక ఒక అవకాశం ఇచ్చినాము. మేము ఇప్పుడైతే అవకాశం ఇచ్చే సమస్యనే లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మేము గెలిపించుకుంటాము. ఆయన రాష్ట్రం విడిపోయినప్పుడు అనాథ లాంటి మన రాష్ట్రాన్ని ఆయన అమరావతి కట్టి చూపించినాడు, రాజధాని కట్టి చూపించినాడు 3 సంవత్సరాలలో. ఆయనకి ఈ టర్ము మనం ఇచ్చింటే ఈ పాటికి రాజధాని అయిపోయి ఉండేది. నీకు ఎలక్షన్లు వస్తాయనే, నీకు గెలిచిన వెంటనే అది ప్రజావేదికని కూలదోసినాడు. ఎవరైనా ఇట్లాంటి పని చేస్తాడా? ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదికని ఆయన దేనికో వేరే దానికి వాడుకోవచ్చు, కానీ ఇట్లా కూలదోయడం ఎంతవరకు సబబు? కర్నూలు నగరంలో చెత్తల్లో తెచ్చి ఈ జోరాపురం దగ్గర పాడేస్తూ ఉంటే చెత్తకుప్పగా మారిన ఈ జోరాపురంని అప్పటి మంత్రిగా ఉన్న టీజీ వెంకటేష్ గారు ఎంతమంది అడ్డుకున్నా కూడా ఆయన ఇక్కడ నుంచి డంప్ యార్డ్ని గార్గేపురానికి తరలించి ఇక్కడ జోరాపురానికి న్యాయం చేసినటువంటి చరిత్రలో నిలబడినటువంటి నాయకుడు టీజీ వెంకటేష్ గారు. ఈ జోరాపురం ప్రజలు మర్చిపోకూడదు. మీరు జోరాపురం ప్రజలారా దయచేసి మీకు మంచి చేసిన నాయకుడిని, మంచి చేసే కుటుంబాన్ని మీరు ఆదరించాలి. టీజీ వెంకటేష్ గారు కుమారుడు టీజీ భరత్ గారు నిలబడుతూ ఉన్నారు. స్మార్ట్ సిటీగా కర్నూలుని మారుస్తూ ఉన్నారు. అందులో భాగంగా మీ చుట్టుముట్టు ఉన్నటువంటి స్థలాలని అభివృద్ధిపరిచి మీ జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చడానికి టీజీ భరత్ గారు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మాకు డంప్ యార్డ్ తీసేసి ఎవరు చేయలేని పని చేసి ఈరోజు మా పొలాలకు, మా ఇండ్లకు, అన్నిట్లకు కోట్లు వాల్యూ చేస్తున్నారంటే ఈరోజు మాకు పెద్దయ్య పుణ్యమే అని కూడా చెప్తున్నారు. మరి ఒక చిన్న సమస్య, దోమల సమస్య కూడా తీర్చలేకపోలేని గవర్నమెంట్కి మేము ఎట్లా ఓటేస్తామన్నా అని అన్నకు బొల్లెద్ల రామకృష్ణ అన్నకు చెప్తుంటే అన్ననే చాలా వండర్ అయిపోయి, అమ్మ మేము చూసుకుంటాము, ఇలాంటి ప్రాబ్లమ్స్ మా అయ్యే వరకు కూడా అవసరం లేదు, మా కార్పొరేటర్ వరకు కూడా అవసరం లేదు, శానిటరీ ఇన్స్పెక్టర్లకు అందరికీ మేము చెప్పి మీ సమస్యలు మేము తీరుస్తామని వాళ్ళు చాలా ప్రజలకు క్షుణ్ణంగా చెప్పి, మరి గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, పింఛన్లు అయితేనేమి, పిల్లలకు వచ్చే బడి పథకాలు అయితేనేమి ప్రతిదీ క్షుణ్ణంగా వివరిస్తుంటే అసలు వాళ్ళు ఇన్ని పథకాలు ఉన్నాయా తెలుగుదేశంలో, ఇంత మాకి మహిళలకు ఇంత భద్రత ఉన్నాయా, 6 గ్యారెంటీ పథకాలు భరతన్న సొంతం ఇస్తున్నారంటే వాళ్ళు చాలా ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. మరి మా వార్డు ప్రజలకి తరఫున, అందరి తరఫున భరతన్నకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ కల్లూరులోని చౌడేశ్వరి మాత ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కల్లూరులోని చౌడేశ్వరి మాత ఆలయ పునర్నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కల్లూరులోని శ్రీ చౌడేశ్వరి మాత ఆలయ పునర్నిర్మాణ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరయ్యారు. 1,25,00,000 రూపాయల వ్యయంతో కల్లూరు చౌడేశ్వరిమాత ఆలయం పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఈవో గురెడ్డి, కార్పొరేటర్లు సానె శ్రీనివాసులు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కల్లూరులో వెలిసిన శ్రీ చౌడేశ్వరి మాత ఆలయానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తనను సంప్రదించారని, తాను దేవాదాయ శాఖ మంత్రి అధికారులతో మాట్లాడి 1 కోటి రూపాయల నిధులను మంజూరు చేయించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి 1,25,00,000 రూపాయల వ్యయంతో చౌడేశ్వరిమాత ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించామని, ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసినందుకు అవసరమైన నిధులను మంజూరు చేయించేందుకు తన వంతుగా సహకారం అందజేస్తానని తెలిపారు. చౌడేశ్వరిమాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఇందుకు సహకరించిన ఎండోమెంట్స్ అధికారులకు, ఎండోమెంట్స్ మినిస్టర్కు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మంచి ఫేమస్ టెంపుల్ కర్నూలు టౌన్లో, ఈ కల్లూరులో ఫేమస్ అయిన టెంపుల్ అంటే వీళ్ళకందరికీ కూడా ఇలవేల్పు ఉండే చౌడేశ్వరి మాత అంటే చాలా రోజుల నుంచి ఇక్కడ స్పెషల్ ఆన్వాయితీ ఉండే పరిస్థితి. మామూలుగా ఇవన్నీ అంటే ఒక ప్రత్యేకమైన టెంపుల్ ఈ చౌడేశ్వరి టెంపుల్. ఆ టెంపుల్ మనం 1,25,00,000 అంటే దగ్గర 4 కోట్లు డబ్బులు కావాలి. ఇప్పుడు 1,25,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా అవసరం అని ఉంటే వరకు ఎండోమెంట్స్ అధికారులతో మాట్లాడి కొంత డబ్బులు కూడా శాంక్షన్ చేయించేటట్టు చేస్తాం. మాకు టెంపుల్ కూడా ఈ తొందరగా టెండర్ పిలిపించేసి మొత్తం శాంక్షన్ అయిపోయింది CGF కింద. ఇంకా అవసరం అనుకుంటే ఇంకా డబ్బులు కూడా ఎండోమెంట్స్ వాళ్ళతో మాట్లాడి తీసుకొని వచ్చి ఇంకా ఈ టెంపుల్ బాగా మంచి అంటే ఈ కల్లూరు ప్రజల చిరకాల వాంచే కూడా ఈ టెంపుల్ దగ్గర 3 సంవత్సరాల కిందట ఉండే టెంపుల్. ఈ టెంపుల్ రీమోడల్ చేసి మొత్తం
అంటే ప్రజలు కూడా వాళ్ళు కూడా కోరుకోవడం జరుగుతుంది కాబట్టి తొందరగా చేపించడానికి 2 years పడుతుంది ఖచ్చితంగా. ఈరోజు కల్లూరు గ్రామం యందు చౌడేశ్వరి దేవి భూమి పూజ చేయడం జరిగింది. కొత్తగా ఎండోమెంట్ వారు మాకు ₹1 CGF కింద శాంక్షన్ చేయడం జరిగినది. అలాగే మా ప్రజల తరపున ఒక 25 lakhs మేము కలెక్షన్ చేసి చేయడం జరిగింది. 25 లక్షలు మేము డిపాజిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కూడా CGF ద్వారా ₹1 ఇవ్వడం జరిగింది. ఈ ₹1,25,00,000 ఈ చౌడేశ్వరి గుడి దేవాలయము మా పెద్దలు ఎప్పుడో దాదాపుగా 200 సంవత్సరాల కిందగా ఈ గుడి వెలిసినది. ఇది ఈరోజు కొద్దిగా శిథిలావస్థ స్థితిలో ఉండడం వల్ల మేము మా ఎమ్మెల్యే గారి ద్వారా ఎండోమెంట్ వాళ్ళకు తెలియజేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు చాలా పట్టుదలతో గట్టిగా కృషి చేసి మాకు ₹1 శాంక్షన్ చేయడం వల్ల ముందుగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు హామీని విస్మరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సమీపిస్తుండటంతో న్యాయ విశ్వవిద్యాలయం పేరుతో కొత్త నాటకానికి తెరతీశారని టీడీపీ న్యాయవాదుల విభాగం కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు కేజీ జగదీష్ కుమార్ విమర్శించారు. ఈ మేరకు కర్నూలులో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనను వ్యతిరేకిస్తూ వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర శివారులోని జగన్నాథ గట్టుపై న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులను సమావేశానికి పిలిచి వేదికపైకి ఆహ్వానించకపోవటాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ న్యాయ విభాగం ప్రతినిధులు కేఈ జగదీష్ కుమార్, నాగమణి, దాశెట్టి శ్రీనివాసులు, శ్రీనివాస భట్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని వివరించారు. రాష్ట్రంలో 3 రాజధానుల పేరుతో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పారని, ప్రభుత్వం పదవీకాలం పూర్తవుతున్నా వాటి గురించి పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన న్యాయ విశ్వవిద్యాలయాన్ని తామే ఏర్పాటు చేస్తున్నట్లు పైలాన్ ఆవిష్కరించి హంగామా చేశారని తెలిపారు. ఈ సమావేశానికి న్యాయవాదులను పిలిచారని, అయితే వేదికపైకి ఆహ్వానించి వారితో మాట్లాడించకపోవటం వారి న్యాయవాదులను అవమానించడమేనని తెలిపారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి న్యాయ కళాశాలని ఓపెన్ చేయడం జరిగింది. అందులో కర్నూలు జిల్లా న్యాయవాదులను పిలిచి కర్నూలు జిల్లా వైపు నలుగుల నుంచి పిలిచి వాళ్ళందరినీ న్యాయవాదులంతా అవమానపరచడమే కాక ఒక్కరికి కూడా స్టేజ్ మీద పిలిచి లాయర్లకు మర్యాద ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 3 రాజధానుల బిల్లు అని చెప్పేసి రాయలసీమకి హైకోర్టు అని చెప్పినటువంటి ఒక ముఖ్యమంత్రి, అబద్ధ ముఖ్యమంత్రి, మోసపు ముఖ్యమంత్రి, 420 ముఖ్యమంత్రి అని చెప్పేసి నేను ఖండిస్తున్నా. ఎందుకంటే ఎవరైనా కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైనా కానీ మీరు ఆన్లైన్లో ప్రతి ఏదైనా సమస్య కావాలంటే గూగుల్లో పోయి కొడుతుంటారు. హూ ఈజ్ 420 అని కొట్టండి, ఖచ్చితంగా హూ ఈజ్ 420 అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అనే ఖచ్చితంగా వస్తుంది. ఇది ఎందుకంటే నువ్వు చేసిన మోసానికి ఇదొక నిదర్శనం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. రాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది. ఖచ్చితంగా కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇస్తా అని చెప్పాడు. అది 200 రెట్లు ఖచ్చితంగా నెరవేరుతుంది. అబద్ధపు మాటలు 40 రోజుల్లో 45 రోజుల్లో నీది అయిపోతుంది. ఖచ్చితంగా నువ్వు ఓడిపోయేది ఖాయం. నీ పార్టీని నిన్ను బంగాళాఖాతంలో కలిపేది ఖాయం తెలియజేస్తున్నాను. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ₹200 కోట్ల కేంద్ర న్యాయ విశ్వవిద్యాలయానికి రిలీజ్ చేస్తే నేను బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ నన్ను కానీ మా లీగల్ సెల్ వారిని ఒక్కరిని కూడా ఇన్వైట్ చేయకపోవడము, మా కర్నూలు బార్ అసోసియేషన్ వాళ్ళని తీసుకుపోయి అక్కడ అవమానపరచడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. బీజేపీ లీగల్ సెల్ తరఫున మా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర న్యాయశాఖ మంత్రిని పిలవకపోవడము, ఎలక్షన్ 2 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చేయనంగా ఈరోజు శంకుస్థాపన చేయడం ఇది చాలా దారుణము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. బీజేపీ లీగల్ సెల్ కన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరు మడమ తిప్పారంటే మాట తప్పినారు మడమ తిప్పినారు. రాయలసీమ ద్రోహి అనే బిరుదు ఆయనకి ఇచ్చి రాయలసీమకు ఈయన చేసినంత ద్రోహం ఇంకెవరూ చేయలేదు, బహుశా చెయ్యరేమో అని న్యాయవాదులు భావించే విధంగా ఉంది. ఈరోజు ఒక లా యూనివర్సిటీ ఓపెన్ చేస్తున్నారని చెప్పినారు, కానీ దానికి యూజీసీ పర్మిషన్స్ ఉన్నాయా, కన్సర్న్ అథారిటీస్ పర్మిషన్స్ ఉన్నాయా అని అధికారులని నిలదీస్తే
ఒక్క అధికారి కూడా సమాధానం చెప్పడం లేదు. అంటే పర్మిషన్స్ లేని పూర్తి కాని బిల్డింగ్లను ఓపెన్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టి అభివృద్ధి కూడా చేసినానని చెప్పుకునే ఒక కుట్రలో భాగంగానే ఈరోజు సీఎం కర్నూలు జిల్లాకు రావడం జరిగింది. అక్కడ కూడా న్యాయవాదులను ఎందుకు దూరం పెట్టినారంటే, న్యాయవాదుల దగ్గరికి పోతే ఇవన్నీ అడుగుతాం కదా, అడిగినప్పుడు నిజాలు బయటకు వస్తాయి కదా, వాటిని కప్పిపుచ్చలేరు. కాబట్టి న్యాయవాదుల్ని వాళ్ళే ఇన్వైట్ చేసినట్లు డ్రామా ఆడి అక్కడికి తీసుకెళ్ళి ఒక చోట అందరినీ నీట్గా బంధించేసి ఎవరూ బయటకు వచ్చి వాళ్ళ యొక్క మనసులో ఉన్న వాదనని చెప్పుకునే అవకాశం కూడా లేకుండా నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఏ సీఎము ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయనంత దారుణంగా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన సీఎం గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ప్రజలు ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, జీవితాంతం మోసపోరండి. మీకు సరైన బుద్ధి చెప్పే టైం ఉంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మ్యాక్సిమం 60 రోజులు సార్. దాని తర్వాత మీరు మాజీలు అవుతారు, తాజా మాజీలు అవుతారు. అంతకంటే వేరే మీకు దిక్కు లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన 5 సంవత్సరాలు కూడా పూర్తయిపోయింది. ఇక వారు చేయాలనుకున్నా కూడా ఏమీ చేయలేరు. హైకోర్టు కర్నూలుకు ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు, మాట తప్పినందుకు గాను వైసీపీ ప్రభుత్వం కర్నూలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సర్వే చేయించడం జరిగింది, భూ సర్వే. ఈ సర్వే ఆధారం చేసుకొని మిగిలిపోయిన ల్యాండ్స్ అన్నిటినీ, కబ్జా చేసిన ల్యాండ్స్ అన్నింటినీ ఈ ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఉన్న అవినీతి పరులు కానీ వాటిని కబ్జా చేసుకోవడానికి, సొంతం చేసుకోవడంలో భాగంగానే ఈ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగిందని మేము తెలియజేస్తున్నాము. కనుక ప్రజలందరూ ఈ ప్రభుత్వం యొక్క ఈ అవినీతిపరమైన చర్యల్ని గుర్తించి మా న్యాయవాదులకు సహకారం అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, వాళ్ళు ఎలక్షన్లో ఒక ఎజెండాతో వచ్చినారు. ఏమని? 3 రాజధానులని. ఈ రోజు కూడా 3 రాజధానులు ఎక్కడనే అర్థం కాకుంది. కనీసం ఇప్పుడు కూడా ప్రజలను ఇంత, రాయలసీమ ప్రజలను ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మోసం చేస్తుంది ప్రజలంతా గమనిస్తున్నారు. ఈరోజు లా యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. నువ్వు అన్నిటికీ బట్టన్ నొక్కుతున్నావు కదా, మరి దీన్ని కూడా ఆడ కూర్చొని బట్టన్ నొక్కితే ఇన్ని కోట్ల రూపాయలు ప్రజలకు నష్టమయ్యేది కాదు. కేవలము ఎలక్షన్ల స్టంటులో, ఎలక్షన్లలో వాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు చాలామంది మా న్యాయవాదులు కూడా ఈరోజు తీసుకుపోయి పాపము అందరికీ అవమానం చేసి, న్యాయవాదు అంటే ఈరోజు నల్సార్ స్థాయిలో ఒక యూనివర్సిటీ పెడతానంటే ఇంత బోగస్. ఎందుకంటే ఎలక్షన్ల స్టంటులో భాగంగా ఊకే జస్ట్ మాకు ఇంత బలం ఉంది, ఇంతమంది జనాలు వచ్చారు, మరి బటన్ నొక్కే సీఎం దీనికి ఎందుకు బటన్ నొక్కట్లా? ఈయన వచ్చి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ప్రజలకైతేనేమి, లాయర్లకైతేనేమి, అదేవిధంగా విద్యార్థులకైతేనేమి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా ఏదైతే ఆపుతా ఉన్నారో 40 రోజులలో ఇతన్ని గద్దెదించబోతా ఉన్నాం. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమిలో భాగంగా వైఎస్ఆర్సీపీని అధాపాతాలనికి తొక్కబోలో 45 రోజుల టైం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈసారి ఖచ్చితంగా ఇదే సైకో జగన్ రెడ్డిని ఇంటికి పంపించి మన ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించుకొని అందరికీ కూడా రాష్ట్ర అభివృద్ధి కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, రానున్న ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి విజయం తథ్యమని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీటీ నాయుడు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి గెలుపు ఖాయమని, సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడబోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏబీసీ ఓటర్ న్యూస్ 18 నిర్వహించిన మెగా ఒపీనియన్ పోల్ సర్వే చూసి తాడేపల్లిలో జగన్ ప్యాలెస్లో వణుకు మొదలైందన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని, జాతీయ మీడియా సంస్థలు సైతం అంచనా వేశాయని వివరించారు. ఈ కూటమికి 20 ఎంపీ స్థానాలు వస్తాయని ఆయన వివరించారు. అలాగే న్యూస్ 18 నిర్వహించిన మెగా ఒపీనియన్ పోల్ కూడా ఈ 3 పార్టీల కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో 45% ఓట్ల షేర్తో కూటమి ఘన విజయం సాధిస్తుందని సర్వేల్లో తేలిపోయిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ అవినీతి పాలన ముగింపు దశకు చేరుతోందని, రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు అంతిమ గడియలు ఆసన్నమయ్యాయని వివరించారు. యువకులు, రైతులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు ఇలా ప్రతి వర్గం జగన్ పాలనపై అసంతృప్తితో ఉన్నారని,
రానున్న ఎన్నికల్లో 3 పార్టీల కూటమి విజయం నల్లేరుపై నడక మాత్రమేనని తెలిపారు. బయట వరే బట్టలు అనడం, వాళ్ళు వేసుకున్న బట్టలే వాళ్ళే ఆశ్రయించుకుని బయట వేస్తే దాన్ని జాగ్రత్తగా వంట చేసి నీట్గా తయారు చేసి ఈరోజు ప్రధానమంత్రి మొదలుకొని కింద పీవల్ వరకు నీట్గా ఈరోజు సమాజంలో తిరగలుగుతున్నారంటే ఓన్లీ రజక రాష్ట్ర మాత్రమే. ఇది లేకపోతే మాత్రం అందులో జంతువులను మందులు వేశారు. దీనికి సంబంధించి నివేదిక వచ్చినప్పుడు అసెంబ్లీ అయిపోయింది. నాకు తెలిసి కంపల్సరీ 2024లో మన పార్టీ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఎక్కడైతే కమిటీ నివేదిక ఇచ్చి క్యాబినెట్లో ఆగిందో దానికి సంబంధించి కూడా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా మీరు న్యాయమైనటువంటి అంటరానితనాన్ని నిజంగా అనుభవిస్తున్నటువంటి మీకు ప్రజల సూళ్ళని ఎస్టీ జాబితాలు చేర్చడానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే నేను యాదవ సాధికారిక అధ్యక్షుడిగా మరి మొత్తం రాష్ట్రం అంతా 25 పార్లమెంట్లు తిరిగినప్పుడు ఒక్క రజకులవి మాత్రమే మాతో పాటు 25 పార్లమెంట్లో వాళ్ళు ఉన్నారు. మరి నేను అడిగినప్పుడే రాంబాబుకి కావాలని, అవునన్నా ఖచ్చితంగా ప్రతి చోట మంచి ఓటర్స్ ఉన్నారు. మరి ఎమ్మెల్సీ కూడా జరిగింది, ఇప్పుడు మనకి ఎమ్మెల్యే కూడా రావడం నిజంగా మనందరి బీసీల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఈసారి ప్రతి కులానికి మరి ఆయన మేనిఫెస్టోనే మెట్లెక్కని వాళ్ళని మెట్లెక్కించడం, మరి ఎలక్షన్స్లో మెట్లెక్కలేని వాళ్ళని మరి కోఆప్షన్గా తీసుకుంటారని చెప్పడం నిజంగా మనందరూ అదృష్టం. వేసవి ఎండల నేపథ్యంలో ప్రతి సంవత్సరం ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కర్నూలు జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘువీర్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమీపంలో హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ సమీపంలో జిల్లా హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు రఘువీర్, చంద్రశేఖర్ కల్కూరా, కల్కి, మురళీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం కర్నూలు హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కరోనా వచ్చిన సమయంలో తప్ప ప్రతి సంవత్సరం వేసవిలో మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ చలివేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించిన హోటల్ యజమానులకు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 2 నెలల పాటు ఈ మజ్జిగ చలివేంద్రాలు పనిచేస్తాయని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మేము మా హోటల్స్ అసోసియేషన్ తరఫున 2018 నుండి ఇంతవరకు మధ్యలో ఒక 2 సంవత్సరాలు తప్ప కరోనా పీరియడ్లో తప్ప మిగతా ప్రతి సంవత్సరం మేము ఇక్కడ పెద్ద ఆసుపత్రి మరియు కలెక్టరేట్ జంక్షన్లో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించాము. మంచినీళ్ళు ఒకటే కాదు, మనం హోటల్స్ వాళ్ళ ఉండి మజ్జిగ కూడా ఇవ్వాలి. పెద్ద ఆసుపత్రికి ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. మన ఒక్క జిల్లా కాదు, 4-5 జిల్లాల నుండి ఇక్కడ మన పెద్ద ఆసుపత్రి కర్నూలు పెద్ద ఆసుపత్రికి పేషెంట్స్ వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మన కలెక్టరేట్ కూడా వివిధ జిల్లాల నుండి మన జిల్లా నుండి అనేక పనుల మీద వస్తుంటారు. చిన్న చితక ముసలి పేద అందరూ వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇది ఒక జంక్షన్ పాయింట్, అందరికీ ఇక్కడ నుండి బయలుదేరుతారు, ఇక్కడ దిగుతూ ఉంటారు. కాబట్టి ఈ పాయింట్ని మేము సెలెక్ట్ చేసేసుకొని ఇన్నేళ్ల నుండి ప్రతి వేసవిలో ఏప్రిల్ 1 నుండి మే 31 వరకు పెట్టేవాళ్ళము. కాకపోతే ఈసారి ఎండాకాలం చాలా తొందరగా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా 15 రోజులు ముందరగానే మార్చి 15 నుండే స్టార్ట్ చేసినాము. ఎండాకాలం 2-2.5 నెలలు మజ్జిగ దానం రోజు చేస్తున్నాము. ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళకి ప్రత్యేకించి ఇక్కడ ఆసుపత్రి ఉండడం వల్ల, ఆసుపత్రి కలెక్టరేట్ ఉన్నందువల్ల పల్లెటూరు నుండి వచ్చే గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు చాలా మెచ్చుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ప్రోత్సహిస్తున్న దాన్ని తయారు చేసి ఎంతో వాళ్ళ సమయాన్ని మళ్ళీ ఖర్చుతో కూడుకొని తయారు చేసి పెట్టారు. దీనికి మన సభ్యులందరూ ఒకరోజు వారి యొక్క ఏదో బర్త్డే సందర్భంగా అయితే ఏమి, వారికి ఒక సంతోషంగా ఉన్న ఒక రోజు దాన్ని స్పాన్సర్ చేస్తారు. దీన్ని వేలాది మంది వచ్చిన బాటసారులు వచ్చి తాగి చాలా చల్లగా తాగి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ప్రారంభించిన రోజు పద్మావతమ్మ మెస్ అధినేత మన మురళి గారు ఈరోజు స్పాన్సర్ చేసి ఉన్నారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.